హలో వ్యూవర్స్, వెల్కమ్ టు చాలా వాక్స్ విఏజిఎస్. ఈరోజు మనం అద్భుతమైన సాంబార్ ఏ పప్పులతోనూ పని లేకుండా ఎలా పెట్టాలో చూద్దాం. ఇది హోటల్ స్టైల్ అండి. హోటల్లో ఇలాగే చేస్తుంటారు మామూలుగా. మన స్ట్రీట్ సైడ్ కానీ పెద్ద హోటల్స్ కానీ ఏమైనా ఎలా చేస్తారంటే పప్పులు ఏం వాడరు. సాధారణంగా మనం ఇంట్లో చేసుకునేటప్పుడు ఏం చేస్తాం, కందిపప్పు, పెసరపప్పు, లేకపోతే కొన్నిసార్లు రెండు కలిపి సాంబార్లోకి వాడుతుంటాం. వీళ్ళు ఆ పప్పులేం వాడకుండా చేస్తారండి, కానీ అద్భుతంగా ఉంటుంది. మనం చూస్తూనే ఉంటాం కదా ఏ హోటల్లో అయినా. అది ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు. పొయ్యి మీద ఒక బాండీ పెట్టుకుని ఒక చెంచాడు నూనె వేసుకుని ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలు ఇలా సన్నగా తరిగి వేసుకోండి. వేసుకుని బాగా అటు ఇటు కలపండి. తర్వాత ఒక 3 మీడియం సైజు టమాటాలు తీసుకుని సన్నగా ముక్కలు తరిగి వేయండి. ఒక 2 పచ్చిమిరపకాయలు కూడా చీలికలాగా తరిగి ఇలా వేయండి. వేసి బాగా కలపండి. ఓ పావు చెంచాడు పసుపు కూడా వేయండి. వేసి అటు ఇటు బాగా కలపండి. ముక్కలు కొద్దిగా వేగేంత వరకు అనమాట. సుమారుగా ఒక 3-4 నిమిషాలు అలా వదిలేయండి. ఇప్పుడు ఒక 2 రెబ్బలు కరివేపాకు కూడా వేయండి. వేసి బాగా కలపండి అడుగంటకుండా. ఇప్పుడు మూత పెట్టండి. మూత పెట్టి ఒక 4 నిమిషాలు అలా వదిలేయండి. బాగా మగ్గుతాయి ఉల్లిపాయలు కానీ టమాటాలు కానీ. చక్కగా చూసారా, కాస్త మగ్గిన తర్వాత బాగా కలియబెట్టండి. అటు ఇటు కదపండి బాగా, పైనుంచి కింద నుంచి పైకి. ఇప్పుడు ఒక 50% మన టమాటా ఉల్లిపాయ మగ్గిపోయినాయి కాబట్టి ఇప్పుడు నీళ్లు పోయండి. ఒక 2 గ్లాసులు నీళ్లు పోసుకోండి. పోసుకొని బాగా ఉడికించండి. ఈలోపు ఏం చేస్తారంటే ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని నానబెట్టుకోండి. ఈలోపు టమాటా బాగా ఉడుకుతూ ఉంటుంది. టమాటా ఉల్లిపాయ చింతపండు గుజ్జు తీసి చింతపండు గుజ్జు మొత్తం పోసేయండి ఇందుట్లో. మంట లో ఫ్లేమ్లో పెట్టుకోండి, అలా మరుగుతూ ఉంటుంది. ఈలోపు ఏం చేస్తారంటే ఒక కప్పు తీసుకుని ఒక 4 చెంచాల శనగపిండి తీసుకోండి. శనగపిండి తీసుకుని అందుట్లోకి ఒక అర గ్లాసు నీళ్లు పోసి ఇలా బాగా కలపండి. ఆ ఉండలు లేకుండా చక్కగా, ఉండలు కట్టేస్తాయి లేదంటే, ఆ ఉండలు లేకుండా ఇలా చక్కగా కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే సాంబార్ ఒకసారి చూడండి, బాగా కలపండి అటు ఇటు. బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ శనగపిండి నీళ్ళు ఉన్నాయి కదా మొత్తం పోసేయండి. పోసేసి చక్కగా పైనుంచి కింద నుంచి పైకి బాగా కలపండి. ఎందుకంటే శనగపిండి అడుగుకి వెళ్ళిపోయి అక్కడ అడుగున ఉండల్లా కట్టడం లేకపోతే అడుగు అంటిపోవటం జరుగుతుంది. అందువల్ల ఏంటంటే వెంటనే బాగా కలపండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక 4 చెంచాలు సాంబార్ పొడి వేయండి. సాంబార్ పొడి వేసి మళ్ళీ బాగా కలపండి. పైనుంచి కింద నుంచి పైకి బాగా కలపండి. చెప్పాను కదా, శనగపిండి ఏంటంటే ఉండలు కట్టేస్తుంది అడుగున, లేకపోతే అడుగు అంటేస్తుంది. బాగా కలపండి. బాగా అటు ఇటు బాగా కలుపుతూ ఉండండి. వదిలేయండి. ఒక్క 3 నిమిషాలు అలా మరగనివ్వండి. బాగా కొంచెం చిక్కగా ఉంది అనుకుంటే ఇంకో గ్లాసు నీళ్లు పోయండి. పోసి బాగా మరగనివ్వండి. అలా అప్పుడప్పుడు ఒక 2 నిమిషాలకు ఒకసారి 3 నిమిషాలకు ఒకసారి అలా కలిపి పెడుతూ ఉండండి చాలు. ఇప్పుడు ఏం చేస్తారంటే రుచికి సరిపడా ఉప్పు వేయండి. నేను ఒక అర చెంచాడు వేసా. రుచికి సరిపడా కారం కూడా వేసుకోండి. నేను ఒక అర చెంచాడు వేసా. బాగా కలపండి. మొత్తం బాగా కలిసేట్టుగా చక్కగా అలా కలపండి. అలా వదిలేయండి. మరుగుతూ ఉంటుంది. మరుగుతూ చూసారా బ్రహ్మాండం, చూడండి. అలా వదిలేయండి. 2 నిమిషాలకు ఒకసారి అలా కలిపి పెడుతూ ఉండండి. ఈలోపు ఏం చేద్దామంటే పక్కన తాలింపు ఎలా వేసుకోవాలో చూద్దాం. పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకుని ఒక చెంచాడు నూనె వేసి తాలింపు గింజలు వేసుకోండి. తాలింపు గింజలు అంటే తెలిసిందే కదా, ఒక చెంచాడు పచ్చనపప్పు, చెంచాడు ఆవాలు, చెంచాడు జీలకర్ర, చెంచాడు చాయ్ మినపప్పు, ఒక 2 ఎండుమిరపకాయ తుంపులు, 2 రెబ్బలు కరివేపాకు వేసుకొని చక్కగా వేగిన తర్వాత ఒక అర చెంచాడు ఇంగువ కూడా వేసుకోండి. వేసుకుని బాగా కలిపెట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మన సాంబార్ మరుగుతుంది కదా, ఎలా మరుగుతుందో చూడండి. ఒకసారి కలిపెట్టండి సాంబార్ని. చూడండి బాగా మరుగుతుంది, చూసారా? ఎంత మరిగితే అంత రుచి. ఇది బాగా కలిపెట్టండి. ఇప్పుడు ఏం చేస్తారంటే అడుగు అంటకుండా అలా కలిపి పెడుతూ ఉండండి. 2-3 నిమిషాలకు ఒకసారి అలా మరగనివ్వండి. తక్కువ మంటలో లో ఫ్లేమ్లో పెట్టుకోండి.
బాగా మరగనివ్వండి. ఎంత మరిగితే అంత రుచి అనమాట సాంబార్. పప్పులతో పని లేకుండా చాలా అద్భుతంగా రుచిగా వస్తుందన్నమాట సాంబార్. బాగా మరగనివ్వండి. ఎంత మరిగితే అంత రుచి అనమాట. చూసారా? బాగా మరగనివ్వండి. ఇప్పుడు ఏం చేస్తారంటే మనం తాలింపు వేయించి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ తాలింపు మొత్తం వేసేయండి. వేసి బాగా ఒకసారి కలియబెట్టండి. ఇదే లో ఫ్లేమ్లో అలా మరుగుతూనే ఉండేవండి. ఒక్క 10 నిమిషాలు అలా లో ఫ్లేమ్లో మరిగిందా అద్భుతమైన రుచి వస్తుంది. చాలు, 10 నిమిషాలు మరిగింది కదా, చూడండి. ఇప్పుడు పొయ్యి కట్టేయండి. చూడండి, సాంబార్ అద్భుతంగా ఉంది కదా, చాలా బాగుంటుందండి. హోటల్ స్టైల్ అసలు. ఇది టిఫిన్లోకైనా, ఇడ్లీలోకి, దోశల్లోకి, గారెల్లోకి చాలా బాగుంటుంది. మనం పప్పులు అవి వేసి చేసిన వాటికంటే కూడా రుచిగా ఉంటుంది. చూసారా? కలర్ కూడా అద్భుతంగా ఉంది కదా, చాలా బాగుంటుందండి. హోటల్లో వాళ్ళు చేసేది ఇదే. మనం దీనికి నానా కష్టాలు పడుతుంటాం. కుక్కర్లో పప్పు ఉడికించుకుని అది మళ్ళీ సరిగ్గా ఉడికిందా లేదా ఇవన్నీ చూసుకుని. చూసారా? చాలా సింపుల్గా ఓ 4 చెంచాలు శనగపిండి కలిపితే చూసారా అద్భుతంగా ఎలా వచ్చిందో. చూడండి, ఇడ్లీలోకి ఇంకా అసలు ఇడ్లీ సాంబార్కి చెప్పేదేముంది, బెస్ట్ కాంబినేషన్ కదా, చాలా బాగుంటుంది అద్భుతంగా. చూసారా? ఏ టిఫిన్లోకైనా బాగానే ఉంటుందండి, సూపర్గా ఉంటుంది. ఒకసారి చేసుకు చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ.